సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మొత్తానికి మనం 9 రోజులు పూర్తి చేసుకొని నిర్విఘ్న పరిసమాప్తి గావించి 10వ రోజు విజయవంతంగా చేసుకోవడానికి మనం విజయదశమిలోకి అడుగుపెట్టాం. విజయదశమి అంటే ఈ రోజున చేసేటువంటి విషయాలన్నీ, పనులన్నీ, కార్యక్రమాలన్నీ, భావనలన్నీ విజయవంతంగా పూర్తవుతాయి. ఎందుకంటే ఈ రోజున విజయదశమి పండగకి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, పొద్దున్నే లేచి చక్కగా తలంటు పోసుకొని కొత్త వస్త్రాలు ధరించి అమ్మవారికి కుంకుమ పూజ చేసి, ఇవాళ మనకి రాజరాజేశ్వరి దేవి, ఆవిడకి లడ్డూలు ఇష్టం, శనగపిండితో చేసిన లడ్డూలు ఇష్టం. చక్కగా అమ్మవారికి రాజరాజేశ్వరి దేవికి మనకి మంచి మంచి హారతి పాటలు ఉన్నాయి. రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి కావవే. దీంట్లో అమ్మవారి పేర్లన్నీ కూడా వస్తాయి. అఖిలాండేశ్వరి నిత్య కళ్యాణి కోటి సూర్య ప్రకాశిని కోమలి కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలక్ష్మి కాంతి మహా దేవి రాజరాజేశ్వరి దేవి కన్యాకుమారి రక్షించు జగదీశ్వరి కావవే. ఈ పాటను తప్పకుండా పాడుకోవాలి. వాళ్ళ ఈ రాజేశ్వరి దేవి ఎప్పుడు కూడా రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ అని లలితా శాస్త్రంలో నామం. ఆవిడని తలుచుకుంటే ఎటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. రాజ్యదాయిని, రాజ్యవల్లభ, ఈ రకంగా అంటే ఉద్యోగాలు లేని వాళ్ళు, కావాలనుకునే వాళ్ళు, ఇంటర్వ్యూలు ఆగేవాళ్ళు లలితా శాస్త్రంలో ఈ 3 నామాలు చదువుకోవాలి. అటువంటి మహత్తరమైన రోజు. కాకపోతే దీన్ని విజయదశమి అని ఎందుకన్నారంటే, విజయ అంటే ఒక మంచి ముహూర్తం. విజయ అంటే ఒక మంచి, కాశ్మీర్లో ఒక నది ఉంది, దాని పేరు విజయ. విజయ అంటే అమ్మవారు సాధించిన విజయాలకు ప్రతీక. అలా విజయ దశమి రోజున ఆవిడ అపరాజితాదేవిని కూడా అంటారు. ఈ రకంగా అమ్మవారు విజయదశమి రోజున కొలువై ఉన్నప్పుడు ఆవిడని రాజరాజేశ్వరిగా మనం స్తుతించి చక్కటి కుంకుమ పూజ ఇవాళ కూడా చేసుకొని, లలితా సహస్రాన్ని వాళ్ళు తప్పనిసరిగా చదవాలండి. ఇది చదివి కుంకుమ పూజ చేసి అమ్మవారికి నివేదన చేసేయడం. ఇంకొకటి ఏంటంటే, ఈ రోజు యొక్క ప్రాముఖ్యతని పిల్లలందరికీ చెప్పాలి. మామూలుగా పగటిపూట మనందరం కూడా పూజ చేసుకోవడం, చక్కగా అమ్మవారికి నివేదించిన లడ్డూలన్నీ వేసుకొని భోజనం చేయడం, అది అయిపోయిన తర్వాత విజయదశమి అని ఎందుకన్నారంటే, రామాయణంలో ఒక కథ ఉంది, భారతంలో ఒక కథ ఉంది. ఈ దశహర, అసలు దసరా కాదు, దశహర అంటే మనకు ఉండేటువంటి 10 పాపాలని తొలగించేది అని. ఇక్కడ దశహర అన్నప్పుడు రావణాసురుణ్ణి రాముడు సంహరించిన రోజు, అదే దసరా. అలాగే జమ్మివృక్షం నుంచి తన ఆయుధాలను తీసుకొని అర్జునుడు విజయం సాధించిన రోజు. ఈ రకంగా కూడా విజయదశమి అంటే రామాయణ మహాభారతాలకు చూస్తే ఈ 2 కథలు కూడా మనకున్నాయి. ఇది కాకుండా మనం ఈ రోజుల్లో చేయవలసింది ఏంటంటే, ఇంత విజయకాలాన్ని మనం తప్పనిసరిగా మనం పొందాలి. ఆ విజయాన్ని అన్ని విషయాల్లో పొందాలి అంటే ఆశ్వీజ మాసం అనేది అశ్విని నక్షత్రంతో మొదలవుతుంది, నక్షత్ర మాసం. ఆ రకంగా నక్షత్ర మాసం అయినటువంటి ఈ ఆశ్వీజ మాసంలో సాయంకాలం వేళ, అంటే కొంచెం సూర్యాస్తమయం అవుతుండగా చుక్కలు చిన్న చిన్నగా కనిపిస్తూ ఉంటాయి ఆకాశంలో మనకి. ఆ తారకల్ని దర్శించి దండం పెట్టుకోవాలి. అది విజయ ముహూర్తం. ఆ మెరుస్తున్నటువంటి తారకలని పిల్లలకు కూడా చూపించాలి. పెద్దవాళ్ళు కూడా ఆ సమయంలో, సాయం సంధ్యా సమయంలో విజయదశమి రోజున తప్పనిసరిగా తారకల్ని దర్శించి దండం పెట్టుకోవాలి. ఆ విజయ ముహూర్తాన్ని ఆ సమయంలో దర్శించి దండం పెట్టుకొని విజయాన్ని ప్రాప్తించమని, అన్ని విషయాల్లో విజయమే మనం పొందాలని ఆ అమ్మవారికి నమస్కారం పెట్టుకోవడమే విజయదశమి. అంతేకాకుండా ఈ నవరాత్రి పూజలు చేసేవాళ్ళు రకరకాలుగా చేస్తారు. కొంతమంది పగటి పూజ చేసి సాయంత్రాలు మామూలుగా దీపారాధన చేసి నైవేద్యం పెడతారు. కొంతమంది పగలంతా ఉపవాసం చేసి రాత్రికి ఎక్కువగా రాత్రి వేళ పూజలు చేస్తారు. అంటే నవరాత్రి కనుక రాత్రి వేళ పూజలకు ఎక్కువ
ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళు అలా చేసుకుంటారు. ఇలా 9 రోజులు అంటే పాడ్యమి నుంచి నవమి వరకు రోజు పూజలు చేసి, అంటే పగటిపూట ఉపవాసం చేసి రాత్రిపూట ఉండటం, లేకపోతే కొంతమంది ద్విరాత్రం, త్రిరాత్రం, నక్తం ఇలా రకరకాలుగా ఉంటాయి. అంటే 2 రాత్రులు చేసేవాళ్ళు ఉంటారు, 3 రాత్రులు చేసేవాళ్ళు, పాంచరాత్రం 5 రాత్రులు చేసేవాళ్ళు ఉంటారు, నవరాత్రి చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ 9 రోజులు చేసిన వాళ్ళు చాలా అలసిపోయి ఉంటారు. ఎందుకంటే పగలంతా ఉపవసించటం, మళ్ళీ అఖండ దీపారాధన, మళ్ళీ ప్రత్యేకించి రోజు లలితా సహస్రనామ పారాయణ, ముఖ్యంగా రోజు లలితా సహస్రనామ పారాయణ చేసినప్పుడు కొంత శక్తి అనేది ఒంటి మీద ఉంటుంది. ఆ శక్తిని మనము భరించగలిగి మళ్ళీ నెక్స్ట్ పూజకు మనం ఓపికగా తయారవ్వాలి. మళ్ళీ ప్రతిరోజు అమ్మవారికి రకరకాల నైవేద్యాలన్నీ మనం ఆవిడకి అందించాలి. ఇవన్నీ చేసిన తర్వాత 9 రోజులు అలసిపోయి ఉంటారు బాగా. అప్పుడు 10వ రోజు ఏం చేయాలంటే, మనం ఇవాళ విశేష పూజలు చేయటానికి కొంతవరకు అమ్మవారికి, రాజరాజేశ్వరి దేవికి కొంత మనం పూజ చేసి, ఏమాత్రం ఈ 9 రోజులు అలసట ఉంది కదా అని అవాళ్ళ బద్దకించి, ఏదో పండగే కదా బయటికి వెళ్ళిపోదాం, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేద్దాం, ఇవాళ దసరా అని చెప్పేసి హ్యాపీ దసరా అని చెప్పి తిరుగుతూ ఉందాం, ఇటువంటి ఆలోచనలు కొంచెం పక్కన పెట్టి మన సంప్రదాయ ప్రకారం అవాళ్ళు కూడా చక్కగా తలస్నానం చేసి మంచి కొత్త బట్టలు కట్టుకొని ఆలయానికి వెళ్ళి ముఖ్యంగా అమ్మవారిని దర్శించడం ఇవాళ చాలా విశేషం. రాజరాజేశ్వరి అవతారంలో అమ్మవారు ఆకుపచ్చ చీరల్లో మెరిసిపోతూ ఉంటుంది. ఆకుపచ్చ అనేది మనకు తెలిసినదే. చక్క సస్యశ్యామలంగా దేశం అంతా ఉండాలని రాజరాజేశ్వరి దేవికి మనం కోరుకొని చక్కగా ఆ రోజు మనం చేసినటువంటి విషయాలన్నిటికీ కూడా ఆ అమ్మవారు మనకు విజయం సాధించి ఇవ్వాలని ఓపికగా, తీరికగా అవాళ్ళు కూడా మన అమ్మవారిని పూజించి భక్తి శ్రద్ధలతో ఈ దసరా పండగ అంటే దశహర 10 పాపాలని, మేము చేసిన ఎన్నో పాపాలు ఉండొచ్చు, కనీసం దాంట్లో 10 పాపాలన్నా తొలగించు తల్లి అని చెప్పేసి ఈ విజయదశమి పండుగని మనం చక్కగా జరుపుకోవాలి.